ఇవాళ మండుతున్న ఈ ఎండలను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా కడుపు నిండా బాధన్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నా. మామూలుగా అయితే అక్కడికి వచ్చి మాట్లాడాలి, కేవలం రైతులను నాకు మాత్రము ఎమ్మెల్యేలు కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్లకు మాత్రము ఆ స్టేజ్ సెట్ చేస్తే ఆ స్టేజ్ పూర్తిగా అందరూ ఆ స్టేజ్ మీదకి ఉండేసరికి ఆ స్టేజ్ పూర్తిగా ఇంకా మేము కూడా వచ్చినాము అని అంటే అది స్టేజ్ విరిగిపోతుందని చెప్పి భయంతో అందరూ కూడా ఆ స్టేజ్ ఎక్కద్దని చెప్పి రైతులందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్తే ఇవాళ బస్సు మీదకి ఇక్కడికి రావాల్సి వస్తూ ఉంది. బస్సు మీద నుంచి ఇక్కడే ప్రసంగిస్తున్నాం. రైతులను కూడా బస్సు మీదకి వచ్చి ఇక్కడి నుంచే మాట్లాడవలసిందిగా సవినయంగా అందరినీ కూడా రైతులను ఆహ్వానిస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఎంపీ కుంటలో దాదాపుగా దాదాపుగా 7,500 ఎకరాలు దాదాపుగా ఎన్టీపీసీకి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం కోసం అని చెప్పి గవర్నమెంట్ దారాదత్తం చేసింది ఆ భూముల్లో. నిజంగా ఆ భూములను దారాదత్తం చేసిన తర్వాత దాదాపుగా 7,500 ఎకరాలలో దాదాపుగా 750 మెగావాట్ల పవర్ స్టేషన్లు సోలార్ పవర్ ప్లాంట్లు అక్కడ పెట్టడంతో ఎన్నో ఉద్యోగాలు వస్తాయి అని అనుకుంటే ఒక్కరికంటే ఒక్కరికి కూడా చివరికి ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడికి వచ్చినప్పుడు భూములు ఇక్కడ ఇస్తా ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ వాళ్ళ కనీసం ఒకటంటే ఒకటి ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తా ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టులకు సపోర్ట్ చేయాలి అని చెప్పి. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఈ ప్రాజెక్టుకి ఎక్కడైతే భూములు 7,500 ఎకరాలు ఇచ్చారో ఆ భూములకు ఒకవైపున పెద్దపల్లి రిజర్వాయర్ ఉంది, మరోవైపున వెలగల్ల రిజర్వాయర్ ఉంది. ఆ 7,500 ఎకరాల మధ్యలో భూమి మధ్యలో హంద్రీనీవ ప్రాజెక్టు హంద్రీనీవ కాలువ మధ్యలో నుంచి పోతా ఉంది. నిజంగా పంటలు పండని పరిస్థితిలో ఉన్నాం రాయలసీమలో. అటువంటిది కాస్తో కూస్తో పంటలు పండించదగ్గ భూములు ఏదైనా ఉన్నాయనంటే అవి ఆ భూములు. అటువంటివి వీళ్లకు అక్కడే ఆ భూములు ఇవ్వడంలో అర్థమేముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిజంగా వీళ్ళకు భూములు ఇవ్వాలి అని అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్ వచ్చే చోటికి సోలార్ పవర్ ప్లాంట్ ఏం నీళ్లు తాగేది కాదు. అటువంటిది నీళ్లు లేని ప్రదేశంలో రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్న భూములు ఏదైనా కూడా ప్రాజెక్టుకి ఇస్తే కాస్త కూస్తో మేలు జరుగుతుందేమో, కానీ బాగా భూముల్లో కాలువ పోయే మార్గం మధ్యలో నుంచి ఈ పక్క పెద్దపల్లి రిజర్వాయరు ఆ పక్క వెలగల్లు రిజర్వాయరు, 2 రిజర్వాయర్ల మధ్యలో పెద్దపల్లి రిజర్వాయర్ ఆయకట్లకి ఇది వస్తూ ఉంటే ఇటువంటి భూములను ఇవ్వడంలో నిజంగా ఈ ప్రభుత్వానికి రోంతైనా కూడా కొద్దిగైనా కూడా తెలివి అనేది ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను గట్టిగా ప్రశ్నిస్తూ.
చివరకు ఈ భూములు ఇచ్చేసిన కార్యక్రమం కూడా ఎలా జరిగింది అని అంటే, ఈ భూముల్లో దాదాపుగా 2220 ఎకరాలు దాదాపుగా అసైన్డ్ భూములు. అంటే అసైన్డ్ భూములు అంటే దాని అర్థం నాన్నగారి హయాంలోనే గడమ జరిగింది, ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే గడమ జరిగింది. నాయన ఇచ్చినట్టువే కదా. దాదాపుగా 2200 ఎకరాల అసైన్డ్ భూములు. భూములు లేని వాళ్లకు, బీద వాళ్లకు, పేదవాళ్లకు వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతికేదానికి అవకాశం ఉంది. 2 రిజర్వాయర్లు ఉన్నాయి. 2 రిజర్వాయర్ల పరిధిలోకి వస్తుంది ఈ భూములు. మధ్యలో హంద్రీనివా కాలువ కూడా పోతుంది. వీళ్ళకు భూములు ఇస్తే పేదవాళ్ళు బాగుపడతారు ఇక్కడ భూములు ఇస్తే అని చెప్పి 2200 ఎకరాలు అసైన్ భూమి 2200 ఎకరాలు అసైన్ చేసి పేదవాళ్ళకందరికీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆ రోజు పంపిణీ చేశారు. ఇవాళ ఎంతటి దారుణమైన పరిస్థితి అని అంటే, పేదవాడి భూములంటే చంద్రబాబు నాయుడు గారికి అదేదో వాళ్ళ అత్తగారి సొత్తు అనుకుంటాడు. పేదవాడికి ఏదైనా భూములు ఏదైనా ఉంటే అది లాక్కోవడం తన సొత్తు అనుకుంటాడు. చివరకు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆ భూముల పక్కనే దాదాపుగా 153 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ 153 ఎకరాల పట్టా భూమికేమో చంద్రబాబు నాయుడు గారు 3,25,000 ఇస్తాడు. 3,25,000 ఇస్తాడు పట్టా భూములకు. ఈ అసైన్డ్ భూములు ఏదైతే ఉన్నాయో, పేదవాళ్లకు దారాదత్తం చేసిన ఈ భూములు ఏదైతే ఉన్నాయో, ఈ భూములు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తన అత్తగారి సొత్తు అనుకుని ఈ పేదవాళ్ళకు మాత్రం 2,10,000 మాత్రమే ఇస్తే సరిపోతుంది అని అంటాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పేదవాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత కోపం అని చెప్పి, ఏం పేదవాళ్ళైతే వాళ్ళ పేదవాళ్ళ భూములు కావాలని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఇంకా అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటా ఉన్న అటువంటి పేదవాడి భూములకు ఇంకా పేదవాడు కాబట్టి ఇంకా పట్టా భూముల దానికన్నా ఇచ్చే వాళ్ళకన్నా ఇంకా కాస్త ఎక్కువ ఇచ్చి తీసుకోవాల్సింది పోయి కనీసం వాళ్ళతో సమానంగా కూడా ఇవ్వకుండా ఇంకా తక్కువ రేటుకు తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని అడుగుతా ఉన్నా నేను. చివరకు ఇంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆ భూముల్లో మిగిలిన భూములు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 1,250 ఎకరాల భూములు అక్కడ 1920 నుంచి అక్కడే భూములు ఉన్నాయి. రెండు ప్రాజెక్టుల పరిధిలో ఆ భూములు ఉన్నాయి. వెలుగల్లు ప్రాజెక్టు, పెద్దపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు, 2 ప్రాజెక్టుల పరిధిలో ఆ భూములు ఉన్నాయి. భూములు మంచి భూములు, పంటలు ఖచ్చితంగా బాగా పండుతున్నాయి అని చెప్పి అక్కడ కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఆ భూములను సాగుదారు రైతులు ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 1,250 ఎకరాలు. ఈ సాగుదారు భూములు అక్కడే సాగు చేసుకుంటా ఉన్నారు. సాగు చేసుకుంటా ఉండి దశాబ్దాలుగా అక్కడే సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ భూముల మీద వాళ్ళు ట్యాక్సులు కడతా ఉన్నారు. ఆ భూముల్లో వాళ్ళు బోర్లు వేశారు, బోర్లకు కరెంట్ ఇచ్చినారు, కరెంటు బిల్లులు కడతా ఉన్నారు. ఆ భూముల్లో కొన్ని చోట్ల అయితే మామిడి చెట్లు కూడా వేశారు. మామిడి చెట్లు వేసినవి కూడా కొన్ని భూములు అక్కడ ఉంటే అటువంటి సాగుదారు రైతులను గవర్నమెంట్ ఏదైనా రైతులకు తోడుగా నిలబడి వాళ్ళ పేరుతో ఇంకా మిగిలిన భూములను కూడా వాళ్ళ పేరుతోనే పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి. కానీ అక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టడం ఏమిటి, భూములు నీళ్లున్న చోట సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టడం ఏమిటి, ఆ సాగుదారు రైతులను వెలివేస్తూ మీరు వెళ్ళిపోండి అని చెప్పడం ఏమిటి, నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఆ సాగుదారు రైతులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఎంత అంటే ముష్టేసినట్టు ₹1,00,000 మాత్రమే ఇస్తా, వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నాడు. చివరకు చూస్తే ఏమవుతుంది అంటే ఆ సాగుదారు రైతులకు ఆ ₹1,00,000 కూడా చెప్పింది కూడా ఇంతవరకు రూపాయి అంటే రూపాయి కూడా ఇచ్చిన పాపాన కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా గత 2 నెలలుగా ఇదే జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరకు వస్తారు, సర్వేలు అంటారు,
నోటీసులు అంటారు, మీరంతా ఉండండి అంటాడు, ఇంకొకటి అంటాడు. రూపాయి కూడా వాళ్ళ చేతికి ఇవ్వలేదు. చివరికి భూములన్నీ తీసుకొని పోయి ఎన్టీపీసీకి ఇచ్చేశాడు. ఎన్టీపీసీ వాళ్ళు పూర్తిగా అక్కడంతా భూములన్నీ సదరు చేసేసి ఆ భూముల్లో ఉన్న డిమార్కేషన్స్ అన్నీ కూడా తీసేసి తొలగించేసేసి వాళ్ళు పూర్తిగా అక్కడ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్యానెల్ కూడా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు రైతులకు ఇంకా ఇవ్వలేదా? ఆహా అలానా? అయితే పోయి రైతులందరూ కూడా మీ భూముల్లో మీరు నిలబడండి, మీ భూముల్లో మీరు నిలబడిన తర్వాత పక్క రైతులు అంతా అదే మీ భూమి అని చెప్తే అది చాలు, అప్పుడు వాళ్ళకి ఇస్తాను అని అంటాడు. నిజంగా నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. పూర్తిగా సదరు చేసేసి, పూర్తిగా భూముల్లో ఏమీ లేకోకుండా సదరు చేసేసి ప్యానెళ్లు పెట్టి ఇక భూములు ఇట్లా చూసి రైతులందరూ ఇలా చూసుకుని ఎక్కడో మా భూమి ఉందని చెప్పి ఎక్కడో చనిపోయి నిలబడాలట. నిలబడిన వారికి నలుగురు చెప్పాలట ఈ భూములు ఈ రైతు అంట. అలా రైతుకు కన్నా నలుగురు చెప్పలేదనుకో ఆ రైతుకు భూములకు ఇవ్వరట. నిజంగా ఇంతటి దారుణంగా రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనసు మానవత్వం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ఈ రైతుల తరఫున గట్టిగా అడుగుతా ఉన్నా. ఇవాళ అసైన్డ్ భూములు తీసుకున్నా, అసైన్డ్ భూములు కోల్పోయిన రైతుల తరఫున అడుగుతా ఉన్నా. అసైన్డ్ భూములతో పాటు సాగుదారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేదే ఆ 3,25,000 చాలా తక్కువ. ఆ ఇచ్చేదే ఆ 3,25,000 తక్కువ అన్నప్పుడు అదే 3,25,000 అందరికీ వర్తింప ఎందుకు చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా కూడా అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ రైతులందరికీ తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ రైతులకు తోడుగా నిలబడతాం. ఈ రైతులకు బాధ్యతగా కూడా నిలబడతాం. ఇవాళ నేను వీళ్ళు పడతా ఉన్న బాధలు క్లుప్తంగా చెప్పాను. వీళ్ళకే మైక్ ఇస్తాను. వీళ్ళు పడే బాధలు వీళ్ళ నోట్లో నుంచే వీళ్ళే చెప్తే కనీసం అప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఆశిద్దాం. నేను రైతులకే ఇవాళ మైక్ ఇచ్చి వాళ్ళ తరఫున నేను నిలబడతానని చెప్పి మాత్రం గట్టిగా చెబుతూ రైతులకి మైక్ ఇస్తూ మాట్లాడిస్తాను. మీ పేరేం పేరు తల్లి? మీ పేరు అమ్మాజాన్. సార్. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి? మాకు 15 ఎకరాలు ఉంది సార్. మేము నలుగురు అన్నదమ్ములు. 15 ఎకరాలు ఉంది సార్ మాకి అడవిలో. 4 అన్నదమ్ములు 15 ఎకరాలు ఉంది. మేము అక్కడికి ఒక్క నిమిషం మెల్లగా నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్తే ఆటోమేటిక్లీ మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది. మీ పేరు అమ్మాజాన్. మీతో 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు ఒక్కొక్కరికి ఇంత చెప్పున 4 ఎకరాలు 3 ఎకరాలు ఒక్కొక్కరికి 4 ఎకరాలు 3 ఎకరాలు చెప్పున వచ్చింది. ఇప్పుడు ఆ భూముల పరిస్థితి ఏమిటి తల్లి? ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భూములు మీరు సేద్యం చేసుకుంటా? మా మామ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి సాగు భూమి చేస్తున్నాం సార్. మేము సాగు చేసుకుంటున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు అందాసుగా? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు 20 ఏళ్ళ నుండి సార్. దాదాపుగా 20 ఏళ్ళ పై చిలుకునే నుంచి ఆ భూముల్లో మీరు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. అంతా 50 ఏళ్ళ నుండి మా మామగారి తరం నుండి సాగు చేసుకుంటున్నాం. మామూలు గారి తరం నుంచి అంటే 50 ఏళ్ళ పై నుంచి కూడా సాగు చేసుకుంటున్నాం సార్. మీరు 20 ఏళ్ళ నుంచి మీరు చేస్తా ఉన్నారు. దానికన్నా ముందు మీ మామ వాళ్ళు అక్కడ 50 ఏళ్ళు 60 ఏళ్ళ కాదికి చేస్తున్నారు సార్. 50-60 ఏళ్ళ నుంచి అన్ని మీ మామగారు కూడా అక్కడ మీ మామగారు చేస్తారు. అక్కడ నుంచి మీకు వచ్చింది పిల్లలుగా వారసులుగా మీకు వచ్చింది. దానికి పేపర్లు డాక్యుమెంట్లు ఉన్నాయి తల్లి? ఉన్నాయి సార్. ఎక్కడున్నాయి తల్లి పేపర్లు డాక్యుమెంట్లు? ఇవేనా? ఇట్లాంటివేనా? ఈ పేపర్లు డాక్యుమెంట్లు ఏం తల్లి ఇవన్నీ? రూకల్ పేపర్లు సార్. రూకల్ కట్టినవి అవన్నీ. ఏం పేపర్ తల్లి? రూకలు పేపర్లు సార్. రూకలు పేపర్ సార్. రూకలు పేపర్లా? రూకల్ పేపర్లు రూకలు కట్టినాం సార్ మేము. రూకల్ అంటే ట్యాక్సులు కట్టిన పేపర్లు కట్టినాం సార్ మేము. ట్యాక్సులు కట్టిన పేపర్లు. ట్యాక్సులు కట్టిన పేపర్లు సార్. ట్యాక్సులు కట్టిన పేపర్లు. ఇవన్నీ మీరు ఇవన్నీ పెట్టుకొని అక్కడే బోర్లు కూడా వేసారు తల్లి? మేము బోర్లు వేసినాం, కరెంటు తీసినాం, అప్పులు చేసుకొని బతకలేక బోర్లు తీసినాము, కరెంట్ ఇచ్చినారు,
బతకలేక బయట దేశం వెళ్ళిపోయినారు సార్ మా భర్త అప్పులు చేసుకొని. మా పిల్లలు 2 ఉన్నారు సార్. వాళ్ళకి దగ్గర పెట్టుకోవాలి. సోలార్ లో మా పిల్లలకి జాబ్లు ఇస్తామన్నారు. దానికి ఎవ్వరు ఏం పట్టించుకోవడం లేదు. మాకు కొన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు కొన్ని భూములకి పట్టాలు వచ్చినాయి సార్. స్వయంగా నేనే బండపల్లికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా పట్టా బుక్కులు తీసుకున్నాను సార్ నేనే. మళ్ళీ ఇంకా కొంచెము పట్టా కాకుండా సాగు భూములు గాని ఉన్నాయి సార్ మాకి. దానిలకు ఇవ్వం మీకు అంటున్నారు సార్. నేను అడిగినట్టు చెప్తా పోతా అంటే సరిపోతున్నాయి తల్లి. ఇప్పుడు ఈ పంటల్లో మీకు ఖచ్చితంగా వెలగల్లు రిజర్వాయర్ అయితేనేమి, పెద్దపల్లి రిజర్వాయర్ ద్వారా అయితేనేమి ఖచ్చితంగా మీకు మంచి నీళ్లు వస్తా ఉన్నాయి. బాగా నీళ్లు బాగా పుష్కలంగా 8 బోర్లు వేసినాం సార్. బాగా పుష్కలంగా ఉన్నాయి. నీళ్లు బాగా పుష్కలంగా ఉన్నాయి. పంటలు బాగా పండుతా ఉన్నాయి. కనీసం అంటే ఒక పంట ఖచ్చితంగా పండుతుంది. ఇబ్బంది లేకుండా ఫెయిల్ కాకుండా పండుతుంది ఖచ్చితంగా. ఆ హంద్రీనివా కాలువ కూడా మధ్యలో నుంచి పోతే ఖచ్చితంగా ఇంకా బాగా పండుతుంది. 2 పంటలు కూడా వేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు మాకు ఒక ప్రతి చోట మాకు 1 సెంటు భూమి లేదు సార్. మొత్తం భూమి అంతా తీసేసుకున్నారు. ఇప్పుడు మా పిల్లలు మేము ఏమైపోవాలి సార్? మాకు మీరంతా ఏ కేటగిరీలో ఉన్నట్టు? మీరంతా సాగుదారు రైతుల కేటగిరీలో ఉన్నారు. సాగుదారులు కొన్ని ఉన్నాయి, పట్టా పాస్బుక్లు కొన్ని ఉన్నాయి సార్. సాగుదారు రైతు పాస్బుక్లు డబ్బులు కేటగిరీలో కొన్ని ఉన్నాయి. అసైన్డ్ కేటగిరీలో అసైన్డ్ భూముల కేటగిరీలో కొన్ని ఉన్నాయి. మీరు డీ ఫామ్ పట్టాలి. అసైన్డ్ కేటగిరీలో కొన్ని ఉన్నాయి. కొన్నేమో కొన్నేమో దీంట్లో సాగుదారు రైతులు గాని ఉన్నాయి. రైతుల కింద ఉన్నారు. మీకు గవర్నమెంట్ మీ భూములను లాక్కునిందా? మీ దగ్గర నుంచి మిమ్మల్ని అడిగి మీ దగ్గర నుంచి మీరు ఒప్పుకున్నాక తీసుకుందా సార్? మేము వాళ్ళు వచ్చి అడిగినా సార్ మేము ఇవ్వమంటే వాళ్ళు మీరు మా భూములు మీరు ఎందుకు ఇవ్వరు అని తీసుకున్నారు. నోటీసులు పంపించినారు సార్. అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా అధికారం వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పి దౌర్జన్యంగా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇది మా భూములు అని గవర్నమెంటే వచ్చి మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేసింది. మీరు ఇవ్వము అని చెప్పి మీరు చెప్పినా కూడా వాళ్ళు తీసుకుంటారు. మేము తీసుకుంటాము, మా డీ పట్టాలు మీకు సంబంధం లేదు అన్నారు. డీ ఫామ్ పట్టాలంటే ఆ సైడ్ భూములు ఇవి మావి, ఇది మా అత్తగారి సొత్తు ఇది కాబట్టి మేము ఎప్పుడు పడితే అప్పుడు మేము తీసుకుంటాము అని చెప్పి తీసుకున్నారు బలవంతంగా. ఈ అన్ని భూములను తీసుకున్న తర్వాత మీకు ఎంత ఇచ్చినారు తల్లి? మాకి ఎకరాకు వచ్చి 2,10,000 ఇచ్చినారు సార్. ఇంకా అందులో ఇంకా కొంత రావాలి సార్. వెళ్ళి అడిగితే మళ్ళీ వస్తుందని సంవత్సరం నుండి చెప్తున్నారు సార్. ఇంకా సంవత్సరం నుంచి అంటే పక్కన పట్టా భూములు ఉన్న వాళ్ళకు 3,25,000 ఇచ్చిన పరిస్థితుల్లో ఈ అసైన్డ్ భూములు అంటే వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా తీసుకున్న భూములు 2,10,000 రూపాయలు మాత్రమే ఇవ్వడమే కాకుండా దాంట్లో కూడా ఇంకా పూర్తిగా ఇవ్వాల. బోర్లకే 10-15 లక్షలు, కరెంటుకే 10-15 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం సార్. మేము బోర్లు కరెంటులకే ఇంతవరకు 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చేది ముష్టేసినట్టు కేవలం 2 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తే ఏ మూలకు సరిపోయిన పరిస్థితుల్లో ఆ 2 లక్షల రూపాయలు కూడా ఎకరాకి ఇచ్చింది కూడా సరిపోలే సార్. మేమేం చేయాలి సార్? మా పిల్లలకి జాబు ఇలేదు, ఏమీ లేదు. మేమేమైపోలే సార్? రైతు 2,10,000 ఎంత ఇచ్చినారు తల్లి? అందులో ఇంకా కొంచెం రావాలి సార్ మాకి. ఆ 2,10,000 కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఆ దాంట్లో కూడా కొరత ఇస్తారు. కొరత వేసి మిమ్మల్ని బయటకు పంపించినారు. 4 ఎకరాలు వచ్చింది సార్. ఆ 4 ఎకరాలలో 2 ఎకరాలకి ఇచ్చినారు. ఇంకా 1 ఎకరాకు 2 ఎకరాలకి ఇవ్వాలి సార్ మాకి. కొంచెం ఇచ్చినారు, కొంచెం ఇవ్వలేదు. కొంచెం ఇచ్చినారు, కొంచెం ఇవ్వలేదు. కొంచెం ఇవ్వలే. ప్రతి ప్రాజెక్ట్ ఎందుకు సార్ మాకు మేము బోర్లు వేసినాము, మాకు ఇంత తక్కువ అమౌంట్ ఎందుకు ఇస్తున్నారు సార్ అని పోయి అడిగితే దానికి కానీ పెండింగ్ పెట్టి ఇవ్వలేదు సార్ మాకి. బోర్లకి బోర్లు వేసిన తర్వాత ఇంత తక్కువ డబ్బులు ఇస్తే బోర్ల ఖర్చులు కూడా రాని పరిస్థితిలో మేము ఉంటాం. ఎలా మా పరిస్థితి అని అడిగితే అలానా మీరు అడుగుతారు అని చెప్పి అసలు పూర్తిగా ల్యాండ్ కూడా పూర్తిగా ఇవ్వకుండా కూడా 2,10,000 కూడా పూర్తిగా ఇవ్వకుండా సగంలో ఆపేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఈ స్టేజ్ నుంచి ఆయనకి వినపడేటట్టుగా ఏమన్నా ఆయన గడ్డి పెట్టే విషయంలో బుద్ధి వచ్చే విధంగా ఏమైనా చెప్తామో చెప్పండి. చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తామో చెప్పు. చంద్రబాబు నాయుడు దయచేసి బీదల మీద కనికరం చూపించి ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడుగా చూడండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా
న్యాయం చేయండి అని చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాం సార్ మేము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మా కన్నీళ్లు చూడండి సార్. మా పిల్లలకి మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నాయి సార్. పౌరత్వం మీది సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. నక్కలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం మీది, హిట్లర్ మాదిరి ఉండొద్దండి. మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. ఖచ్చితంగా మాకు నష్టపరిహారం అన్నా కనీసం ఇవ్వకపోతే మీరు పురుగులు పట్టిపోతారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు గట్టిగా. చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాంలే తల్లి. తాత మీ పేరేం పేరు తాత? హైదరాబాద్ సార్. మీ పేరు తాత? జాగ్రత్త తాత. హైదరాబాద్ తాత. హైదరాబాద్ సార్. బైక్ దగ్గర పెట్టుకోండి, నోటి దగ్గర పెట్టుకోండి. నాకు 4 ఎకరాలు సాగు భూమి ఉంది సార్. 4 ఎకరాలు మీ భూమి తాత? అనుభవించుకున్నారు, కంపౌండ్ కూడా కట్టుకున్నారు. నేను పోయి అక్కడ కూర్చొని ఉంటే పోలీసు వాళ్ళని పిలుచుకొచ్చి నన్ను పట్టుకొని వచ్చి లోపల కూడా వేసినారు. హైదరాబాద్ తాతకు 4 ఎకరాల భూమి. హైదరాబాద్ నీకు అసైన్ భూమి తాత? ఇది అదే సాగు భూమి. అదే డిఫామ్ భూములా? డిఫామ్ భూములే కదా, అంటే అసైన్ భూములే కదా. హైదరాబాద్ తాతకి ఇష్టం లేకపోయినా కూడా, తాను వద్దు అని చెప్పినా కూడా, నేను ఇవ్వనని చెప్పినా కూడా, ఆ భూములను బలవంతంగా లాక్కోవడమే కాకుండా, పోలీసు వాళ్ళు పిలుచుకొని వచ్చి లోపల కూడా వేసినారు. లాక్కోవడమే కాకుండా, దాన్ని చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టుకోవడమే కాకుండా, పోలీసు వాళ్ళను వాడుకొని చివరకు ఈయన అడిగితే ఈయనను పోలీస్ స్టేషన్లకు కూడా పంపించిన పరిస్థితి నిజంగా ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను మీరే చూసుకోండి, కలెక్టర్ దగ్గరికి పోండి అని అన్నారు. కలెక్టర్ దగ్గరికి పోండి, ఆర్డీఓ కాడికి పోండి, ఎంఆర్ఓ కాడికి పోండి, మీరు పోయి ఎక్కడ వాళ్ళ కాడ మొర పెట్టుకొని తిప్పించుకోండి అంటున్నారు. తాత, ఇప్పుడు మన భూముల్లో మనకు ఎకరాకు దాదాపుగా మనం ఏం పంట వేస్తాం తాత? నేను వరిమడి పెడతాను సార్. బోర్ వేసుకున్నా. వరిమడి వేస్తా ఉన్నాము. వరిమడి మిట్ట చెనక్కాయ వేస్తాను. వరిమడి వేస్తా ఉన్నాము, చెనిక్కాయ వేస్తా ఉన్నాము. పైప్ లైన్ కూడా అట్లే ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు తోసేసిన దాంట్లోనే పైప్ లైన్ కూడా ఉంది. ఇంకా ఇప్పటికీ బోర్లు పైప్ లైన్లు కూడా అట్లనే ఉన్నాయి. అట్లే ఉన్నాయి. ఎకరాకి ఎంత డబ్బు ఆదాయం వస్తుంది తాత? ఎకరాకు ఎంత లేదన్నా ఒక 40 బస్తాలు వడ్లు అవుతున్నాయి. చెనిక్కాయలు ఒక 20-33 చెనిక్కాయలు అవుతాయి. కనీసం 40 బస్తాలు వడ్లు అయితే 40 బస్తాలు వరి అవుతా ఉన్నది, వడ్లు వస్తా ఉన్నది. చెనక్కాయ 40 బస్తాల దాకా పండుతున్నది. చెనిక్కాయ కూడా దాదాపుగా 40 బస్తాలు పండుతా ఉన్నది. చేసుకుంటాం. మాకు అదే ఆధారం, ఇంకా వేరేది ఏది లేదు మాకు. ఎకరాకి ఈ మేరకు వస్తా ఉంటే దాని అర్థం కనీసం అంటే పెట్టుబడులకు పోను ఎకరా మీద కనీసం 60-70 వేలు మాకు సంవత్సరానికి వస్తాయి ఆదాయం వచ్చే పరిస్థితి. పెట్టుబడులకు పోను ఇవాళ ఆ భూములు బలవంతంగా లాక్కొని మనల్ని రోడ్డు మీద పెట్టారు. రోడ్డు మీద పెట్టి మాట్లాడితే మాకు సంబంధం లేదు, మీరు పోండి, దేవుడి దగ్గరికి పోయి వరకు పోండి అంటున్నారు వాళ్ళు. పైగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంట? సంవత్సరమా? 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం నుంచి నోటీసులు ఇస్తున్నారు అంతే. చాలా లెక్క ఇచ్చిందా నాకే. నోటీసులు మాత్రం 3 నోటీసులు ఇచ్చినారు. 1.5 సంవత్సరం నుంచి ఈయనకి ఇష్టం లేకపోయినా ఆ భూములను రైతులు భూములు తీసుకోవడము, తీసుకున్న భూములకు కనీసం డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. అది కూడా ముష్టేసినట్టు తక్కువ రేటుకు తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేనే తాత. నేను ఇంకా ఎంతమంది చెప్పినా ఇదే విషయమే కదా తాత. ఇదే కదా నువ్వు మాట్లాడతావు. వేరే విషయం ఉందా? మాట చెప్తాను, నేను చెప్తా. నీ పేరు ఏం పేరు తాత? బాబ్జాన్ నా పేరు. ముందు నా పేరు బాబ్జాన్. అటువైపు చూసి చెప్తా. నా పేరు బాబ్జాన్ అండి. చెబుతా. నేను కేరళ పోయి నాకు మా నాయన దగ్గర పెట్టుకో. మా నాయన 10 ఎకరాలు నాకు సంపాదించి పెట్టినారు. నేను నా అన్నదమ్ములు మేమిద్దరము. మా అన్నకు వచ్చిన డబ్బులు నాకు మాత్రం డబ్బులు రాలేదు. అయినా నేను సంపాదించుకొని కేరళకు పోయి అడుక్కొని 5 బోర్లు వేసినాను. 5 బోర్లు వేసినాను. ఒక్క బోర్లో కూడా నీళ్లు పడలేదు. కానీ గవర్నమెంట్ తరఫున మళ్ళీ చేసి మామిడి చెట్లు పెట్టుకున్నా. మామిడి చెట్లు పెట్టుకుంటే ఆ మామిడి చెట్లకు డబ్బులు ఇవ్వడా. ఇప్పుడు బోర్లు నీళ్లు సన్నగా వస్తాయని తొట్టి కట్టిన. ఇట్లా 20 అడుగులు, ఇట్లా 30 అడుగులు, ఒక 2 ఒక్క మట్టు కట్టినా నేను.
దానికి కూడా లేదు. ఒక నిమిషం తాత. కొన్ని బోర్లు నీళ్లు తక్కువ వస్తా ఉంటే ఇంకా ఎక్కువ బోర్లు వేసినారు. అవును, ఎక్కువ బోర్లు వేయించడం కోసం కేరళలో అడుక్కొని వచ్చినా సరే డబ్బులు తీసుకొచ్చి పెట్టినావు. ఇక్కడ పెట్టిన తర్వాత మీ అన్నదమ్ములు ఇక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నారు. నేనే చేసుకుంటా ఉన్నాను, అక్కడ వచ్చి ఇక్కడే చేసుకుంటా. నీ భార్య పిల్లలు ఇక్కడ చేస్తా ఉన్నారు. నువ్వు కొత్త గొప్ప అక్కడ నుంచి పంపించిన దాంతో కూడా కాస్త కూస్త ఉపయోగపడి చాలా అవస్థలు పడి ఇవాళ 5 బోర్లు వేసి నీళ్లు బాగా ఉండి తొట్లు బాగా కట్టి కరెంటు బాగా ఉండి పంటలు మామిడి చెట్లు కూడా పెట్టి మామిడి చెట్లు కూడా పంటకు వచ్చిన పరిస్థితులు. మామిడి చెట్లు పంటకు వచ్చిన పరిస్థితులు సోలార్ వచ్చింది. మీకు మామిడి చెట్లకు డబ్బులు ఏమో మేము గవర్నమెంటే మీకు ఇచ్చినాము, మీకు మామిడి చెట్లకు డబ్బులు ఏమో బోర్లకు మాత్రమే ఇస్తామని చెప్పినారు. ఆ బోర్లకు కానీ ₹1 ఈ పొద్దుటికి లేదు. 4 ఎకరాల 83 సెంట్లు ఉంది. ఇంతవరకు రూపాయి కూడా బోర్లు వేసిన దానికి సపరేట్ గా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. భూమి కూడా డబ్బులు ఇచ్చిన లేవు. మామిడి చెట్లకు లేదు, భూములకు కూడా ఇవ్వాల. ఆ 2,10,000 కూడా ఇవ్వాల. ఏమి ఇవ్వాల? అవును, అది కూడా ఇవ్వాల. ఏమి ఇవ్వలేదు. సంవత్సరంన్నర నుంచి జరుగుతా ఉంది. పోయినాను మండలం దగ్గరికి పోతే మండలం దగ్గర పోయి ఆర్టీఓ పోవంటారు, ఆర్టీఓ పోతే కలెక్టర్ దగ్గర పోవంటారు. నేను ఎవరు కాళ్ళు పట్టుకోవాలని చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి దాదా? ఈ ఫామ్ 6B ఇవన్నీ ఇది నోటీసు సార్. ఇది నోటీసులు మీ భూములు అని చెప్పి మీ పేరుతో ఉన్న రిసీట్లు పట్టాబారు. ఇది వచ్చి ఈ పాస్బుక్. ఇది 4 ఎకరాల 83 సెంట్లు. ఇది పాస్బుక్. అవును, ఇది పాస్బుక్. పట్టా ఫారం. ఇది ఈ యువతలో పట్టా ఫారం ఉంది. అన్ని వాళ్ళే ఇచ్చినారు. ఈ పట్టా ఫారం వాళ్ళే ఇచ్చినారు, పాస్బుక్ వాళ్ళే చేసినారు. ఈ పొద్దు డబ్బులు ఏమంటే నీది పెండింగ్ ఉంది, నీది పంట సంతకం పెట్టలేదు, దీనికి ఏం కారణం అని చెప్తున్నారు. నా భర్తకు ఏమైపోవాలా? ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ పోయి ఊరేసుకొని సచ్చినా కానీ నా కథ పట్టించుకునేవారు లేరు. దీనికి కారణం మీరు న్యాయం చేయండి. నిజాలేనా? ఎంతమంది మాట్లాడినా ఇదే గోడే వినిపిస్తుంది, ఇదే బాధే వినిపిస్తుంది. 1.5 సంవత్సరం నుంచి ఈ తంతు జరుగుతానే ఉంది. ఈ తంతు జరుగుతానే ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మనసులో చలనం రాలేదు, గుండెల్లో కనికరం పుట్టలేదు. రైతులు అవస్థలు పడతా ఉన్నా పట్టించుకునే దిక్కు దివానా లేని పరిస్థితి. ఇవాళ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఈ రైతులకు అండగా ఉంటాం, ఈ రైతులకు తోడుగా నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండదండలు ఇస్తుంది అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా సాగుదారు రైతులకు, అసైన్డ్ భూములు తీసుకున్న రైతులందరికీ కూడా వాళ్ళు ఏదైతే ప్రైవేట్ భూములకు ఏదైతే ఈ ₹3,25,000 ఎకరాకి ఇచ్చి కొనుగోలు చేశారో అదే రేటు ఇచ్చి ఖచ్చితంగా ఇచ్చే కొనుగోలు చేయాలి అన్న మాట గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం. అది కాకుండా బోర్లు ఎవరైతే వేసింటారో ఆ బోర్లు వేసిన వాళ్లకు బోర్లు ఎక్కడైతే ఉన్నాయో, మామిడి చెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్లకు నష్టం జరగకుండా వాళ్ళ దానికి కూడా పూర్తిగా రేటు కట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కూడా వెంటనే ఇవ్వాలి. వెంటనే ఇవ్వకుండా ఇలా సంవత్సరాలు తరబడి ఆ తర్వాత ఇస్తే మాత్రం ఒప్పుకునేది ఉండదు అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఒక్కటి చెప్పాలి, ఇవాళ అంతో ఇంతో 3,25,000 ఇవాళ ఇస్తే వాళ్ళకు రైతులకు అంతో ఇంతో మేలు జరుగుతుంది. వీళ్ళు ఇవాళ ఇవ్వకుండా పోతే ఆ తర్వాత ఎప్పుడో వీళ్ళకు డబ్బులు వచ్చే పరిస్థితి వస్తే వీళ్ళకి ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రతి రైతుకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే సరే ఇచ్చేదానికోసం చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొస్తాం, మీకు తోడుగా నిలబడతాం. ఒకవేళ కుదరకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి ఆయన మనసు ఒకవేళ కరగకపోతే మాత్రం వచ్చేది 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఆ రైతన్నకు తోడుగా నిలబడతాం. ఆ వచ్చే మన ప్రభుత్వంలో
నెల లోపలనే పూర్తిగా అందరికీ చెక్కులొచ్చి మరి కాపాడుతామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. అన్ని రకాలుగా రైతులకు అండగా తోడుగా నిలబడతాం. మీ ఏ అవసరం వచ్చినా కూడా గట్టిగా నిలబడతామని చెప్పి మరొకసారి ప్రతి రైతన్నకు కూడా చెబుతూ, అసైన్డ్ భూములు కోల్పోయిన ప్రతి పేదవాడికి కూడా తోడుగా నిలబడతామని చెప్పి ఆసరా ఇస్తూ, సాగుదారు రైతులందరికీ కూడా అండగా నిలబడతామని చెప్పి గట్టిగా చెప్తూ త్యాగం చేసిన కమ్ముల అన్నను నేను వస్తున్నా.